నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో కంప్లీట్ రూమ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. వాటితో పాటు కొన్ని టిప్స్, డిఐవైస్ని కూడా షేర్ చేసుకుంటాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ మీరు కూడా ఇంట్లో క్లీనింగ్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే మాత్రం ఈ వీడియో మీకు ఫుల్ మోటివేషన్గా ఉంటుంది. వీడియో చూశాక ఇట్టే మీరు కూడా ఇంటి పనులను స్టార్ట్ చేసేస్తారు. ఈరోజు వీడియోలో బెడ్, వార్డ్రోబ్, డ్రెస్సింగ్ ఏరియా, డాక్యుమెంట్స్ అండ్ స్టడీ ఏరియాని మొత్తం నీట్గా క్లీన్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందైతే రూమ్ మేక్ ఓవర్ ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో చూసేయండి. ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకైతే 2 రోజులు టైం పట్టింది. సో వీడియోని కూడా డే వైజ్గానే చూపిస్తాను. ఇంకా మన ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ డే స్టడీ ఏరియా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేశాను. ఈ స్టడీ టేబుల్ అయితే చాలా క్లమ్సీగా చిందరవందరగా ఉంది. ఏదైనా తీసుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా అనిపించేది. సో దీన్ని ఇప్పుడు క్లీన్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే అన్నిటినీ తీసేసి డిఐవై లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను. ముందుగా డీక్లటరింగ్ చేసి అవసరం లేని వాటిని డిస్కార్డ్ చేస్తున్నాను. యూస్ అయ్యే అన్ని ఐటమ్స్ని తీసి కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్గనైజేషన్కి కావాల్సిన కొన్ని ఆర్గనైజర్స్ని తయారు చేసుకుందాము. దీనికోసం అయిపోయిన స్వీట్ బాక్స్ని తీసుకున్నాను. ఇది స్వీట్ బాక్స్ పైన ఉండే క్యాప్. దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ బాక్స్ కింద పార్ట్లో కట్ చేసుకుని ఈ 4 ముక్కల్ని ఆపోజిట్గా పెట్టుకోవాలి. అంతే, సింపుల్గా 4-in-1 ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇవి కదలకుండా ఉండడం కోసం గ్లూ డ్రాప్స్తో అంటిస్తున్నాను. దీని ప్లేస్లో డబుల్ సైడెడ్ టేప్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి అటు ఇటు కదలకుండా ఉంటాయి. యూస్ చేయడం వల్ల అన్నీ ఒకే దగ్గర కాకుండా వెయిట్కి అవి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆర్గనైజర్గా మొబైల్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. ఏసీ రిమోట్ హోల్డర్ని డబుల్ సైడెడ్ టేప్తో పేస్ట్ చేస్తున్నాను. టేబుల్ పైన ఏసీ ఉంటుంది, అందుకని రిమోట్ని అక్కడ ఇక్కడ పడేయకుండా ఇక్కడే పెడుతున్నాను. ఇంకా రెగ్యులర్గా అవసరమైన వాటిని ఈ స్లైడింగ్ డ్రాలో పెడుతున్నాను. టేబుల్ పైన కూడా ఒకసారి తుడిచేసి స్టడీ ల్యాంప్, పెన్ హోల్డర్, ల్యాప్టాప్ స్టాండ్, ఇయర్ ఫోన్ స్టాండ్ని అరేంజ్ చేస్తున్నాను. పైన ఒక విజన్ బోర్డ్ని పెడుతున్నాను. అందులో ఒక మెడల్ హ్యాంగర్, డిఐవై మౌస్ ప్యాడ్ని పెడుతున్నాను. ఇది ఓల్డ్ జీన్స్తో చేసింది. ఆల్రెడీ ఛానల్లో డీటెయిల్ వీడియో ఉంది, లింక్ ఐ బటన్ మీద ఇస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. దీంతో పాటు టు డూ లిస్ట్ కూడా పెడుతున్నాను. ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్టడీ ఏరియాని చూసేయండి. నెక్స్ట్ వార్డ్రోబ్ని ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేశానో చూద్దాము. ముందైతే మెస్సీగా ఉన్న ఈ వార్డ్రోబ్ని మొత్తం క్లీన్ చేసి ముందైతే అన్ని బట్టల్ని తీసి నీట్గా కేటగిరీ వైజ్ ఫోల్డ్ చేసి పెట్టాను. అన్ని రకాల బట్టల్ని నీట్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో డీటెయిల్గా చూపించాను. ఎవరైనా వీడియో చూడకపోతే లింక్ ఐ బటన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. తర్వాత నీట్గా అంతా ఒకసారి తుడిచేసి షెల్ఫ్ లైనర్స్ని పెడుతున్నాను. తర్వాత ఫోల్డ్ చేసిన బట్టలన్నింటినీ కేటగిరీ వైజ్గా ఆర్గనైజ్ చేశాను. పైన అన్ని అనార్కలి కుర్తాస్ పెట్టాను. కింద డైలీ వేర్ కుర్తాస్ని ఆర్గనైజ్ చేశాను. కింద కబోర్డ్లో చుడిదార్స్, దాని కింద చున్నీస్ అండ్ లెగ్గిన్స్ని ఆర్గనైజ్ చేశాను. లాస్ట్ షెల్ఫ్లో పార్టీవేర్ డ్రెస్సెస్ అండ్ పార్టీవేర్ దుపట్టాస్ని శారీ బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టాను.
ఇప్పుడు డే 2 ఆఫ్ ఆర్గనైజేషన్. డే 2లో ఫస్ట్ డాక్యుమెంట్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ దీని మీద మన ఛానల్లో డీటెయిల్ వీడియో ఉంది, లింక్ ఐ బటన్ మీద ఇస్తాను చూడండి. ఫస్ట్ అయితే అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టిక్కీ నోట్స్ కానీ పేపర్ని కానీ తీసుకొని మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని బట్టి డిఫరెంట్ కేటగిరీస్గా వాటిని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి పేపర్ని చెక్ చేసి అది ఏ కేటగిరీ కిందకి వస్తుందో చూసి దాని కింద పెట్టుకోవాలి. ఆధార్ కార్డ్స్, అడ్మిట్ కార్డ్స్ ఇలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి మెయిల్లో పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ టైంలో ఇవి చాలా యూజ్ అవుతాయి. తర్వాత ఇలా ఫోల్డర్స్ ఉన్న ఒక ఫైల్ని తీసుకొని మనం ఆర్గనైజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని కేటగిరీ వైజ్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డర్స్ మీద సీరియల్ నెంబర్స్ వేస్తున్నాను. ఏ ఫోల్డర్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఒక పేపర్ మీద లేబుల్ చేసుకుంటే ఏదైనా కావాల్సి వస్తే అంతా ఫైల్ని వెతికే పని లేకుండా జస్ట్ ఇది చూసి ఏ ఫోల్డర్లో ఏ డాక్యుమెంట్ ఉందో ఈజీగా తీసేసుకోవచ్చు. పాస్పోర్ట్ ఫొటోస్ని కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఏ ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పుడు ఏది కావాలన్నా చిటికలో తీసేసుకోవచ్చు. తర్వాత డ్రెస్సింగ్ ఏరియాని ఆర్గనైజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటినీ తీసి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నది డిటాచబుల్ మిర్రర్, దాన్ని కూడా తీసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. డైలీ ఎసెన్షియల్స్ అన్ని ఈ చిన్న బాస్కెట్లో పెట్టేస్తున్నాను. ఇది కూడా ఒక DIY ఆర్గనైజరే. వాచ్ బాక్స్కి జూట్ థ్రెడ్ని ర్యాప్ చేసి దీన్ని ఒక ఆర్గనైజర్గా యూజ్ చేసుకుంటున్నాము. ఫైనల్గా బెడ్ని కూడా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాను. బెడ్ మీద ఉన్నవన్నిటిని క్లియర్ చేసి బెడ్షీట్స్ని, పిల్లో కవర్స్ని అన్నిటినీ తీసేస్తున్నాను. ఈజీగా ఇంట్లోనే బెడ్స్ క్లీన్ చేసుకోవడానికి బెస్ట్ సొల్యూషన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా న్యాచురల్ క్లీనర్గా పనిచేస్తుంది. బేకింగ్ సోడాని బెడ్ మీద అంతా స్ప్రెడ్ చేసి ఒక 2 to 3 అవర్స్ దాన్ని వదిలేసేయాలి. తర్వాత ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉంటే వాక్యూమ్ క్లీనర్కి ఇలా బ్రష్ యూజ్ చేసి నీట్గా బెడ్స్ని క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న హెయిర్తో పాటు అంతా మట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ వాక్యూమ్ క్లీనర్ లేకపోతే బెడ్ని గట్టిగా దులిపితే సరిపోతుంది. ఫైనల్గా బెడ్షీట్స్ అన్నిటినీ వేసి నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ ఆర్గనైజేషన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు కనుక క్లీనింగ్ వర్క్ని పోస్ట్పోన్ చేస్తే ఈ వీడియో చూసి వెంటనే మీ క్లీనింగ్ వర్క్ని కూడా స్టార్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బాయ్ బాయ్.